2022లో రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉక్రెయిన్లో ప్రారంభించిన మిలిటరీ ఆపరేషన్ ప్రపంచ గతినే మార్చేస్తోంది. దాదాపు 4 ఏళ్లుగా సాగుతున్న ఆ యుద్ధం ఇప్పట్లో ముగిసిపోయే సూచనలు కనిపించటం లేవు. పైగా అమెరికా సహా పశ్చిమ దేశాలకు పుతిన్ ఇప్పుడు పెద్ద సవాలుగా మారాడు. ఆంక్షలతో చర్చలకు దిగొస్తాడని అమెరికా భావించింది. కానీ రష్యా దిగిరాకపోగా మరింత రాటు తేలుతోంది. సరికొత్త ఆయుధాలను ఆవిష్కరిస్తే అమెరికాకే చుక్కలు చూపిస్తోంది. ఇక నాటో దేశాల పరిస్థితి సరే, ప్రపంచం మళ్లీ కోల్డ్ వార్ రోజుల్లోకి జారుకుంటుందని విదేశాంగ నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నారు. దీనిని నిజం చేస్తూ ప్రెసిడెంట్ ట్రంప్ తాజాగా ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. అణ్వాయుధ పరీక్షలు తిరిగి ప్రారంభించాలని డిపార్ట్మెంట్ ఆఫ్ వార్ ను ఆదేశించినట్లు ట్రంప్ తెలిపారు. రష్యా, చైనాలు తమ అణ్వాయుధ కార్యక్రమాలను విస్తరిస్తున్న నేపథ్యంలో ట్రంప్ ఆదేశాల ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ మేరకు ట్రంప్ ట్రూత్ సోషల్లో పోస్ట్ పెట్టారు. ప్రపంచంలోని ఇతర దేశాల కంటే యుఎస్ ఎక్కువ అణ్వాయుధాలు కలిగి ఉందని, తన మొదటి పదవి కాలంలోనే దీన్ని సాధించామని, దీనికి విపరీతమైన విధ్వంసకర శక్తి ఉన్నందున తాను ఇది చేయడానికి ఇష్టపడలేదని పేర్కొన్నారు. అయితే ఇప్పుడు వేరే మార్గం లేనందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. న్యూక్లియర్ ప్రోగ్రాంలో రష్యా సెకండ్ ప్లేస్ లో, చైనా 3వ స్థానంలో ఉంది. 5 ఏళ్లలోపు ఇవి సమానంగా ఉంటాయి. ఇతర దేశాలకు అణు కార్యక్రమాలు విస్తరిస్తున్నందున అమెరికా అణ్వాయుధ పరీక్షలను తిరిగి ప్రారంభించాలని యుద్ధ శాఖను ఆదేశించనున్నారు ప్రెసిడెంట్ ట్రంప్. ఈ ప్రక్రియ వెంటనే ప్రారంభమవుతుందని తన పోస్ట్ లో ట్రంప్ రాసుకువచ్చారు. రష్యా తన ఆయుధ ఉత్పత్తిని విస్తరిస్తోంది. ఇందులో భాగంగా ఇటీవల కీలక ఆయుధ నియంత్రణ ఒప్పందాల నుంచి వైదొలిగి అధునాతన అణు సామర్థ్యాలను విస్తరిస్తోంది. అణుశక్తి ఆధారిత సబ్మెర్సిబుల్ డ్రోన్ పోసిడాన్ ను విజయవంతంగా పరీక్షించిన సంగతి తెలిసిందే. పుతిన్ స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించారు. ఈ క్రమంలో బీజింగ్ కూడా తన ఆయుధ సంపత్తిని విస్తరిస్తోంది. మరో 5 ఏళ్లలోపు చైనా అణు సామర్థ్యాలు అమెరికా, రష్యాకు సమాన స్థాయికి చేరుకోగలవని యుఎస్ నిఘా వర్గాలు ఇటీవల హెచ్చరించాయి. కాగా ట్రంప్ తాజా ఆర్డర్స్ గురించి అమెరికా రక్షణ శాఖ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.